సార్ మీరు ఎక్కడ చదువుకున్నారు? విడవలూరులో ఎస్ఎల్సి, నెక్స్ట్ పియూసి, డిగ్రీ జవహర్ భారతి. అక్కడ ఏ తరగతి వరకు చదువుకున్నారు? డిగ్రీ బిఎస్సి, బిఎస్సి. మరి ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు సార్ ఆ కళాశాల? 4 years విత్ పియూసి తోటి 4 years. సో ఈ రోజు మీరు ఇలా కలవడం ఎలా అనిపిస్తుంది? చాలా నాకు అనారోగ్యమైనా కూడా ఎంతో అంత సంతోషంగా ఉంది. అందులో అది కండక్ట్ చేసేది హనుమంతరావు గారు, మా మామవారసు అవుతారు. ఆయన గట్టిగా ప్రోత్సాహం చేసి, నేను అనారోగ్యంగా ఉన్నా కూడా నువ్వు రావాలి, చాలామంది వస్తారు అంటే వచ్చాను. వచ్చిన గోవిందరావు గారు అనేవారు మా పాత స్నేహితుడు. ఆయన మన సావిత్రి, పాత యాక్టర్ సావిత్రి గారి అల్లుడు. ఆయన మద్రాసు నుంచి వచ్చాడు. ఆయన కూడా జవహర్ భారతి స్టూడెంట్. ఆ రోజుల్లో చదువులు ఎలా ఉండేది? ఆ రోజుల్లో చాలా బ్యూటిఫుల్గా ఉండేది జవహర్ భారతి. మాది 15 కిలోమీటర్లు నెల్లూరు అయితే విఆర్సీకి 40 కిలోమీటర్లు పోయి చదివాం కావలి. ఎందుకు? నేను చదువు బాగుందని. లెక్చరర్స్ సూపర్ మాస్టర్స్ లెక్చరర్స్. సో ఐ గాట్ హై సెకండ్ క్లాస్. ఒక రోజులో మెడిసిన్ తగ్గింది. తర్వాత బిఎస్సీలు అక్కడనే చేరాయి. అట్లా చదువులో కానీ అన్నిట్లో చాలా తెలివిగల లెక్చరర్స్, బాగా నీట్గా చెప్తారు. అంత మంచి కాలేజ్, అటువంటి కాలేజ్. అదే కాక అక్కడ హాస్టల్లో మెస్ సౌకర్యం అప్పట్లో వెజిటేరియన్ పీపుల్కి సపరేట్గా మెస్. ఇక్కడ రామచంద్రారెడ్డి గారు అని చెప్పేసి పీపుల్ క్లినిక్ నెల్లూరు, ఆయన వన్ ఆఫ్ ది ఫౌండర్ విశ్వభారతి. ఆయన వచ్చి సీమెస్ పెట్టాడు. అక్కడ బ్రాహ్మలు, వయస్సులు వాళ్ళకి శాకాహారంగా తింటారు కదా, వాళ్ళ కోసం మెస్ పెట్టాడు. మాంసాహారం మెస్, బి మెస్ దాంట్లో ఉండేవాళ్ళం మేము. దాంట్లో ఏంటంటే వారానికి 6 రోజులు మాంసం ఉంటుంది. అదొక సరదా పిల్లలమే. అట్టే లేదు, డైరెక్ట్గా ప్లేట్ ఇస్తారు. అక్కడనే ఫిక్స్ చేసి ఆ ప్లేట్లో ఒక 50 grams 60 grams యూనిఫామ్గా పంచుతారు అందరికి చిన్న ప్లేట్స్.